మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సార్, ఈ రోజులలో చూస్తే మనం తీసుకున్న ఫుడ్ వల్ల కావచ్చు, లేదా జెనెటికల్ వల్ల కావచ్చు, సో ప్రాబ్లమ్స్ అయితే నీ పెయిన్స్ ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. అయితే ఎందుకు వస్తున్నాయి, అసలు మనకి సింటమ్స్, వాటిని ఎలా గుర్తించాలి, ఇది మోకాళ్ళ నొప్పులే అని, అలాగే ఎలా తగ్గించుకోవడం? అబ్సల్యూట్లీ రైట్ అండి. మోకాలు అన్నది హింజ్ జాయింట్. అంటే హింజ్ జాయింట్ అంటే చూడండి మూమెంట్ ఎలా అయితే డోర్ క్లోజ్ అవుతుందో ఓపెన్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ అన్ హింజ్. ఈ హింజ్ అంటే టూ బోన్స్ ఫార్మేషన్లో వన్ సైడ్ మూమెంట్ని దీన్ని హింజ్ జాయింట్గా భావించడం. ఇది బాడీలో 80% ఆఫ్ బరువును మోసే ఒక జాయింట్ అండి. అందుకనే ఈ జాయింట్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. సో ఇందులో మనము ఈ జాయింట్లో కాలు ఎముకను టిబియా అంటాము, తొడ ఎముకను ఫీమర్ అని అంటాం. ఈ రెండిటి మధ్యలో పటేలా బోన్ అని ఒక చిప్ప ఎముక ఉంటుంది. దాని మధ్యలో చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్ మనం చూడండి, ఈ డిస్క్ అని లాగా కనబడుతుంది. డిస్క్ని మేము మెనిస్కస్ అంటాము. ఈ ఎదురుగా కనబడే ఏదైతే మనకు లిగమెంట్ ఉందో దాన్ని మనం ఏసీఎల్ అంటాం, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అలాగే వెనకాల కూడా పీసీఎల్ అని పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఉంటుంది. సైడ్స్లలో ఈ కొలాటరల్ లిగమెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఈ ఎముకకు ఒక మెథడ్ పొర ఉంటుంది 1 to 2 mm. దాన్ని మనం కార్టిలేజ్ అని అంటాం. దీనికి తోడు ఈ క్వాడ్రిసెప్స్ టెండన్ అని అంటాము. ఇది స్ట్రాంగ్ బాడీలో, అంటే ఒక లారీని లాగే అంత పవరు ఈ మజిల్లో ఉంటుంది. దీన్ని మనం లిగమెంటం పటేలా అంటాం. సో ఈ సామూహిక ఇంత కాంప్లెక్స్ జాయింట్లో సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే 70 to 80% బరువు మోస్తుంది కాబట్టి సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉంటుంది. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మోకాలు నొప్పి రావడానికి కారణాలు మనం చెప్పుకుంటూ పోతే, చిన్నప్పుడు పిల్లలలో సెప్టిక్ ఆర్థరైటిస్, కింద పడ్డప్పుడు బ్లడ్ క్లాట్ రావడము, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు, లేకపోతే ఎనీ ఆర్థరైటిస్, క్లినికల్ ఆర్థరైటిస్ రావచ్చు. దాని ద్వారా కూడా చిన్నపిల్లల్లో వస్తుంది. అడలసెంట్లో కూడా మీకు ట్యూబర్క్లోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఆర్థరైటిస్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, అలాగే మన గౌటీ ఆర్థరైటిస్, నాన్ సిరోనెగటివ్ ఆర్థరైటిస్, ట్యూబర్క్లోసిస్ ఆర్థరైటిస్, ఇలా మనకు కీళ్ళవాతంలో ఎన్నో ఉంటాయి. దాని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే, ఈ యొక్క ఇంపార్టెంట్ పార్ట్స్ మెనిస్కస్ కానీ ఈ లిగమెంట్స్ కానీ డ్యామేజ్ అయ్యి ఇంజురీ, స్పోర్ట్స్ ఇంజురీలో డ్యామేజ్ అవ్వడము, ఈ టర్మినల్ ఎండ్ బోన్స్ ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటి సమస్యలు ఎన్నో ఉండటం వల్ల మనకు ఈ కీళ్ళ నొప్పులు రావచ్చు. అలాగే ట్యూమర్స్ ఉంటాయి. లేకపోతే సైనోవైటిస్ అని ఎముక ఈ జాయింట్లో లూబ్రికేటింగ్ చేయడానికి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ని మనం సైనోవెల్ ఫ్లూయిడ్ అంటాము. అందులో ఇన్ఫెక్షన్ రావడమా, లేకపోతే రిపీటెడ్ ట్రామా, మినిమల్ ట్రామా వలన కానీ, లేకపోతే రిపీటెడ్ ఫ్రిక్షన్ వలన మనకు ఈ యొక్క బోన్ పొరలు, ఈ కార్టిలేజ్ అరిగిపోవడం, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. అంతేకాకుండా ఈ బోన్ ఎండ్స్లలో ట్యూమర్స్ రావడం వలన కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సో ఇన్ని స్పెసిఫిక్ కాజెస్ ఉన్నప్పుడు క్లినికల్గా మనకు ఎలా కనబడుతుంది? క్లినికల్గా మనం చూసుకుంటే ఇక్కడ యూజువల్గా ఇన్ని కాంప్లెక్స్ జాయింట్స్లలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెయిన్ అన్నది మెయిన్ మీకు సిమ్టమ్ అండి. అంటే పెయిన్ రావడంతో యూ విల్ స్టార్టెడ్ కంప్లైనింగ్. పెయిన్తో పాటు మనకు ఈ కాంప్లెక్స్ దాంట్లో మొత్తంలో మీరు చూసుకుంటే ఇందులో ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ అంటాం, ఈ లిగమెంట్స్ అంటాం. సో ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లలో మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెయిన్, తర్వాత స్వెల్లింగ్, తర్వాత రెడ్నెస్, తర్వాత స్టిఫ్నెస్. ఈ 4 సిమ్టమ్స్ సైన్స్ మనకు ఈ యొక్క నీ ప్రాబ్లంలో కనబడతాయి. సో ఆ 4 సిమ్టమ్స్లలో మీకు ఒక్కొక్క డిజీజ్ని బట్టి ఒక్కొక్క సిమ్టమ్ మనకు ఇందులో కనబడుతుంది. సో మనకు ఎందుకు వై దెర్ ఇస్ అ స్వెల్లింగ్? సో ఎనీ ఇన్ఫ్లమేషన్, అంటే మనము ఏదైనా ఇన్ఫెక్షన్ వలన కానీ, ట్రామా వలన కానీ, లేకపోతే సమ్ ఆర్థరైటిస్ వల్ల కానీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో ఉండే ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ జాయింట్లో ఉండే ఫ్లూయిడ్ క్వాంటిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రియాక్షన్ ఎడిమా అంటాం. అంటే ఎప్పుడైతే జాయింట్ ఇన్ఫెక్షన్ కానీ, ట్రామా కానీ, లేకపోతే ఆర్థరైటిస్ లోన్ అవుతుందో అప్పుడు జాయింట్ లోపల ఉండే ఫ్లూయిడ్ ఆబ్వియస్గా రియాక్షన్ చెంది ఫ్లూయిడ్ ఇంప్రూవ్ అయినప్పుడు, ఫ్లూయిడ్ ఈ జాయింట్లో ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు యూ గెట్ ఏ స్వెల్లింగ్. స్వెల్లింగ్తో పాటు ఆబ్వియస్గా కాజ్ ఉంటుంది కాబట్టి పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే స్వెల్లింగ్, పెయిన్
రెడ్నెస్ వస్తుందో ఈ జాయింట్లో కదలికలు ఆగిపోతాయి బికాస్ ఆఫ్ పెయిన్. సో కదలికలు ఆగిపోయినప్పుడు స్టిఫ్నెస్ పోతుంది. సో ఈ 4 సిమ్టమ్స్ అన్నది పర్టికులర్గా మనము నీలో చూస్తాం కాబట్టి వీటి ప్రకారం మనము అసెస్ చేయడానికి వీలవుతుంది. అంటే 2 knees లో కూడా ఉంటాయి సార్? అబ్సల్యూట్లీ. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజీజ్. ఒక నీలో రావచ్చు, లేకపోతే 2 kneesలో రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజీజ్. సపోజ్ ఆర్థరైటిస్ అనుకోండి, జనరలైజ్ ఆర్థరైటిస్ అయితే అన్ని జాయింట్లలో వస్తుంది. లేదు, స్పెసిఫిక్ ఆర్థరైటిస్లో ఒక జాయింట్లోనే వస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద జాయింట్ ఎఫెక్ట్. సపోజ్ సెప్టిక్ ఆర్థరైటిస్ ఉంది, దెబ్బతగిలిన కాళ్ళలోనే కేవలం ప్రాబ్లం వస్తుంది తప్ప మిగతా దాంట్లో ఉండదు సెప్సిస్ రావడం అనేది. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకో అన్ని జాయింట్లకు కూడా మనకు ప్రాబ్లం రావచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ, క్లియర్గా చెప్పేశారు. థ్యాంక్ యూ.